నాకు ఫస్ట్ బేబీ ధన్వన్ పుట్టినప్పుడు ఇద్దరు బేబీస్ ధన్వన్ అండ్ గగన్ రెయిన్బో హాస్పిటల్లో పుట్టారు. అండ్ ధన్వన్ పుట్టినప్పుడు యాజ్ ఎ మదర్ ఐ వాజ్ పెట్రిఫైడ్ అని చెప్పాలి. అసలు అంతా కొత్తగా ఉంటుంది. ఫస్ట్ టైం మదర్స్కి ఆ ఎక్స్పీరియన్స్ చాలా కొత్తగా ఉంటుంది. అంటే అసలు ఏం తెలీదు, అన్నీ తెలుసుకోవాలని గూగుల్ చేసి డాక్టర్స్ని టార్చర్ చేసి ఏమో ట్రై చేసి ఇన్ఫర్మేషన్స్ అన్ని గ్యాదర్ చేసుకుంటాము. బట్ ఈవెన్ దెన్ అంత ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకున్నా కానీ వెన్ ప్రాక్టికల్లీ మన ఎక్స్పీరియన్స్ వచ్చేటప్పటికి ఎవ్రీథింగ్ డిఫర్స్. నేను ధన్వన్కి 1 year 1 month ఫీడ్ చేశాను అండ్ సెకండ్ బేబీ గగన్కి 1 year 3 months ఫీడ్ చేశాను. ఐ బిలీవ్ స్ట్రాంగ్లీ దట్ మదర్ ఫీడ్ మ్యాటర్స్ అ లాట్. ఇప్పుడు అంటే సప్లిమెంటరీస్ వచ్చాయి అండ్ ఇప్పుడు మదర్స్ ఎట్లా అవుతుందంటే ఐ పర్సనలీ నాకు తెలిసిన నా ఓన్ రిలేటివ్స్ అండ్ ఫ్రెండ్స్లో ఐ విట్నెస్డ్ వాళ్ళకి డెలివరీ అయిన తర్వాత బేబీకి ఫీడ్ చేస్తుంటే ఒక్కొక్కసారి లాచ్ అంటే బేబీ పాలు తాగడం అంత తొందరగా సెట్ అవ్వదు. బికాస్ బేబీకి కొత్త, మదర్కి కొత్త. సో ఆ ఇద్దరికి ఒక కోఆర్డినేషన్ వచ్చే వరకు ఇట్స్ లైక్ మనమే ట్రై చేస్తూ ఉండాలి. అండ్ బేబీ విల్ ఆల్సో ట్రై. బేబీ కూడా ట్రై చేస్తుంటుంది. బట్ ఇద్దరికి కొత్త అనేది అర్థం చేసుకోవాలి. అందరు మదర్స్ ఇద్దరికి కొత్త, ఆ ఎక్స్పీరియన్స్ అనేది ఇద్దరికి కొత్త. అండ్ ఎవరికి వచ్చేసి ఏ మదర్కి వెంటనే పాలు రాదు. సో నేను ఇది స్పెసిఫిక్గా ఎందుకు చెప్తున్నానంటే చాలా మంది మదర్స్ని కొంచెం భయపెడుతున్నారు. అంటే వాళ్ళ పేరెంట్స్ కానివ్వండి, వాళ్ళ రిలేటివ్స్ కానీ మదర్తో ఎవరైతే అకంపెనీ చేస్తారో సో బేబీకి ఫీడ్ చేసేటప్పుడు పాలు సప్లిమెంటరీ తీసుకున్నాం, పాలు లేవు అనే కాన్సెప్ట్ లేదండి. బికాజ్ ఇప్పుడు సప్లిమెంటరీస్ వచ్చాయి. బట్ బిఫోర్ దివనో సప్లిమెంటరీస్ మనం ఎన్నేళ్ళ నుంచి ఉన్నాం. హ్యూమన్ రేస్ ఇస్ ఫ్రమ్ ఏజెస్. సో అప్పటి నుంచి సప్లిమెంటరీస్ లేకుండా ఓన్లీ మదర్ ఈస్ క్రియేటెడ్ లైక్ దాట్. మదర్కి పాలు లేవు, పాలు రావు అనేది ఇంపాసిబుల్. మేబీ ఒక్కొక్కసారి ఇన్సఫిషియంట్ అంటే ఇనీషియల్ స్టేజెస్లో ఇన్సఫిషియంట్గా అనిపించవచ్చు. అమ్మ పాలు అనేది అక్షయ పాత్ర లాగా బేబీకి ఎంత కావాలో అంత మదర్ క్రియేట్ చేయగలదు. ఓన్లీ థింగ్ ఏంటంటే ఆ టైం బేబీకి మదర్కి ఇద్దరికి సపోర్ట్ చేయాలి. అంటే వాళ్ళ సరౌండింగ్స్లో ఉండే వాళ్ళకన్నా. బికాజ్ ఐ నో, నేను మా రిలేటివ్స్ గురించి చెప్తున్నాను కదా. సో తను వచ్చేసి డెలివరీ అయిన తర్వాత పాలు లేవు అని సప్లిమెంటరీ స్టార్ట్ చేసేసారు. సో దాని తర్వాత ఆ అమ్మాయి అసలు ఇంకా పాలు లేవు అని ఫిక్స్ అయిపోయింది. మెంటల్గా ఫిక్స్ అయిపోయి ఇంకా అసలు ఫీడ్ చేయడానికి షీఈస్ నాట్ టేకింగ్ హర్ ఇనిషియేటివ్ అనమాట. దో మన పెద్దవాళ్ళకి తెలుసు, బీయింగ్ మదర్ ఫస్ట్ టైం మదర్స్ అయినా వాళ్ళ మదర్కి అంటే తన ఓన్ ఎగ్జిస్టెన్స్కి తనకి ఇప్పుడు నేను మదర్ అంటే నాకు తెలుసు నా బేబీకి పాలు మదర్ మిల్క్ చాలా ఇంపార్టెంట్, మదర్ మిల్కే బెస్ట్ అని తెలుసు. బెస్ట్ అని తెలిసి కూడా ఇలాగ పాలు లేవు, సఫిషియెంట్ లేవని సైకలాజికల్గా కొంచెం డిస్టర్బెన్సెస్ వస్తుంటాయి. అంటే ఇది సరిపోవట్లేదమ్మా అంటే యూ కాన్షియస్లీ లైక్ అయ్యో బేబీకి సరిపోవట్లేదేమో సప్లిమెంటరీ తీసుకుందామని ఒక మైండ్ మనం ప్రిపేర్ అయిపోతున్నాం. సో వాట్ ఐ సే ఈస్ సరిపోదు అనే కాన్సెప్ట్ మేబీ వెరీ రేర్ కేసెస్. యాజ్ డాక్టర్స్ వాళ్ళు చెప్తే ఆ కేసెస్ మీకు ఇంకా బెటర్గా అర్థమవుతుంది. వెరీ రేర్ కేసెస్లోనే మదర్ మిల్క్ సఫిషియంట్ ఉండకపోవడం కానీ మదర్ మిల్క్ ప్రొడ్యూస్ కాకపోవడం కానీ ఉంటుంది. బట్ ఎవ్రీ మదర్ ఈజ్ బ్లెస్డ్ టు హ్యావ్ దట్. ఇది తనలో ఉంది, మదర్కి పాలు రాదు అనేది లేదు. సో ఎవరైతే వింటున్నారో అందరికీ క్లియర్గా నేను చెప్పదలుచుకున్నాను, పాలు రాదు అనే కాన్సెప్ట్ మాత్రం లేదండి అసలు. సో ఎవరైతే యంగ్ మదర్స్ అందరూ ఉన్నారో ఎవరైనా ఇలా చెప్పినా కానీ సో పుట్టిన వెంటనే బేబీకి పాలు సరిపోవట్లేదని ఒక సప్లిమెంట్ ఇచ్చినా మీరు మీ మదర్ ఫీడ్ని మాత్రం అస్సలు స్టాప్ చేయొద్దు. సప్లిమెంట్ ఒకవేళ సరిపోకుండా సప్లిమెంట్ ఇస్తుంటే మీ తరపు నుంచి మీరు బేబీని కంటిన్యూస్గా ఎవ్రీ 3 hours పుట్టిన వెంటనే ఎవ్రీ 3 hours ఎవ్రీ 2 hours మనం ఫీడ్ చేస్తూ ఉండాలి. సో మనం ఫీడ్ చేసే కొద్దీ మన పాల రావడం అనేది అంటే రాదు అని చెప్తారు కాబట్టి నేను అది స్పెసిఫిక్గా చెప్తున్నాను. పాలు బాబుకి పాపకి ఎంత అవసరమో అంత మదర్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇప్పుడు మనం అంటే మదర్ నేచర్ అది. అమ్మ ఆకలి వేస్తుందంటే బిడ్డకి తినగలిగిన దానికంటే ఎక్కువ పెట్టాలని చూస్తాం. సో అలాగే గాడ్ కూడా మదర్ని అలా బ్లెస్ చేశాడు. బిడ్డకి ఎంత కావాలో అంతకంటే ఎక్కువ మదర్ ప్రొడ్యూస్ చేయగలదు మిల్క్. ఓన్లీ థింగ్
ఆ బిడ్డకి మదర్కి టైం ఇచ్చి వాళ్ళిద్దరూ అది కోఆర్డినేట్ చేసుకొని ఇద్దరు ఒక ఆ ల్యాచ్ అనేది సెట్ అయిందంటే దాని తర్వాత ఇట్స్ లైక్ బేబీ వోంట్ హ్యావ్ ఎనీ ప్రాబ్లం. అండ్ చాలా రూరల్ ఏరియాస్లో ఇప్పుడంటే అర్బన్ సిటీస్లో బాగా అవేర్నెస్ వచ్చేసింది. బట్ ఈవెన్ దెన్ ఈ సరిపోదు అన్న దీంట్లో సప్లిమెంటరీకి వెళ్తున్నారు. సో ఐ టెల్ ఎవ్రీ వన్, rather than telling, I warn everyone that you should give only mother milk to your baby. Working mothers ఉన్నారు, సపోజ్ ఐఎమ్ ఎ వర్కింగ్ మదర్, సో వర్క్ చేస్తూ ఎలా ఫీడ్ చేయగలను బేబీని అనేది యూ మేక్ యూర్ మైండ్. ఇప్పుడు నేను దంగన్ పుట్టినప్పుడు తూంగా నగరం అనే ఫిల్మ్లో ఒక సాంగ్ షూట్ చేశాను, విచ్ ఇస్ లైక్ 3 nights కంటిన్యూస్లీ నైట్స్ షూట్ చేశాను. సో నైట్స్ ఆర్ లైక్ మోర్, బేబీకి మన అవసరం ఎక్కువ ఉంటుంది. సో హీ వాజ్ స్టేయింగ్ ఇన్ ద క్యారవాన్ ఆన్ లొకేషన్. నాతోటి క్యారవాన్లో ఆన్ లొకేషన్ ఉండి నేను ఎవ్రీ 2 hours బ్రేక్ తీసుకొని, యూజువల్లీ వి గెట్ గ్యాప్స్ వస్తాయి, గ్యాప్ రానప్పుడు పర్మిషన్ అడిగి గ్యాప్ తీసుకొని ఐ టు గో ఫీడింగ్. సో ఆన్ లొకేషన్ నేను వెళ్ళి ఫీడ్ చేసేదాన్ని.